హరే కృష్ణ. అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 12వ స్కందం 3వ అధ్యాయాన్ని చదవబోతున్నాం. అది భూమి గీతం. అంటే భూమి కలియుగంలో రాజుల గురించి తెలియచేస్తున్నటువంటి విషయాలు. అయితే ఇప్పటి వరకు కూడా కలియుగం యొక్క లక్షణాలను చూసాం. కలియుగంలో జనులు ఏ విధంగా క్రమానుగతంగా పతనం చెందుతారు అనేటువంటి విషయాన్ని చూసాం. ఆ తర్వాత కలియుగాంతంలో ఏ విధంగా భగవంతుడు కల్కి అవతారంలో వచ్చి తన లీలల్ని పరిసమాప్తి చేసి కలియుగ జనుల అందరినీ కూడా సత్వగుణయుతులుగా మార్చి సత్యయుగంలోకి ఎలా తీసుకువెళ్తారు అనేటువంటి విషయాన్ని మనము చూసాం. ఇప్పుడు భూమి గీతము అనేటువంటిది ఈరోజు మనము చూడబోతున్నాం. ముందుగా సమ్మరీ ఒకసారి చదువుదాం. ప్రమీల మాతాజీ సమ్మరీ చదువు మాతాజీ. హరే కృష్ణ. మూడవ అధ్యాయము భూమి గీతము. తనను ఓడించుటకు మృగ్గు చూపడి పలువురు రాజుల మూర్ఖత్వమును ధరణి చెప్పిన విధము ఈ అధ్యాయంలో వర్ణించబడినది. కలియుగము దోషపూర్ణమే అయినప్పటికీ హరినామ మహత్యము దాన్ని అంతటినీ నశింపజేయగలదు. మృత్యువునకు ఆట వస్తువులు వంటి వారైన రాజులు ఆరుగురు అంతఃశత్రువులను పంచేంద్రియములు మనసు అణపగోరుచు పెదప ధరణిని దాని సముద్రములను జయించవలనని ఊహింతురు. వారి దురాశను చూసి ధరణి పరిహసించును. ఏలయన గతమునందలి రాజులు చక్రవర్తుల వలె వారును తుట్టదకు ఈ లోకమును విడిచి వేరొక చోటకు పోయేదురు. ఇంకనూ భూమిని లేదా దానిలోని కొంత భాగమును హరించిన పిమ్మట తండ్రులు తనయులు సోదరులు మిత్రులు బంధువులు దాని కొరకు కలహింతురు. నిజమునకు భూమి అజేయమైనది, ప్రతి సందర్భమును తప్పక విడవలసినదే అయి ఉండును. ఈ విధముగా ప్రాపంచముగా సాధించినవి అన్నియును తాత్కాలికములేని చరిత్రాధ్యాయమును సహజముగా సారాంశపరచును. ఈ సారాంశము వైరాగ్య భావనకు దారితీయవలెను. తుటతుదకు ఏ జీవునికైనను సమస్త అమంగళమును నశింపజేయనట్టి విశుద్ధ కృష్ణ భక్తియే సర్వోన్నత జీవిత లక్ష్యము. సత్యయుగం నందు ధర్మము పూర్ణముగా నున్నదై సత్యము దయ తపస్సు దానము అనేది 4 పాదములను కలిగి ఉండెను. త్రేతాయుగ ఆరంభంతో ప్రతి యుగంలో ఈ ధార్మిక గుణములు 4వ వంతు నశించగలవు. కలియుగంలో ధర్మపాదములు కేవలము 4వ వంతు మిగిలి ఉన్నవై యుగ పురోగతితో అవియును నశింపగలవు. సత్యయుగం నందు సత్వగుణమునకు ప్రాధాన్యములను, త్రేతాయుగములో రజోగుణమునకు ప్రాధాన్యములను, ద్వాపర యుగములో రజస్తమో గుణములకు ప్రాధాన్యములై ఉండెను. ఇక కలియుగములో తమో గుణము ప్రాధాన్యమును సంతరించుకొని ఉండెను. నాస్తికత అన్య విషయములందు క్షుద్రత హీనత శిష్ణోధర పరాయణత కలియుగములో అతి ప్రబలముగా నుండును. శ్రీహరి నామమును కీర్తించి అతన్ని ఆశ్రయించుటచే జీవులు భవబంధ విముక్తులై సులభముగా పరమగతిని పొందగల వారయ్యును. కలి ప్రభావ దూషితులై ఆ దేవదేవుని పూజింపరు. కానీ ఏదో విధముగా కలియుగమునందు బద్ధజీవుల హృదయములలో భగవానుడు ప్రకటమైనచో దేశకాల పాత్ర సంబంధమగు దోషములన్నీయును నశింపగలవు. కలియుగము దోషసాగరమైనను దాని యందు ఒక మహాగుణమున్నది. అదేమనగా కేవలం శ్రీకృష్ణనామమును ఉచ్చరించుటచే మనుజుడు భౌతిక సాంగత్యముక్తుడై పరతత్వమును పొందగలడు. సత్యయుగమున ధ్యానము చేత, త్రేతాయుగమున యజ్ఞాచరణము చేత, ద్వాపర యుగమున అర్చనము చేత ఏది సాధించబడినో అది ఎంతయు కలియుగమున కేవలము హరికీర్తన విధానము చే సులభముగా పొందబడును. హరే అంటే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. భౌతికంగా చాలా గొప్పగా ఉండడం కలియుగంలో అతి ముఖ్యమైనటువంటి విషయం. భౌతికంగా ఎన్నో సాధించటం అవంతా కూడా గొప్ప విషయం. కానీ శ్మశాన వైరాగ్యాన్ని మనం ప్రదర్శిస్తాం. ఎంతో గొప్పగా బతికాడు, ఎంతో గొప్పగా ఐశ్వర్యాన్ని సాధించాడు, ఎంతో పేరు ప్రతిష్టలు సాధించాడు, ఐశ్వర్యాన్ని సాధించాడు అని మనం అనుకున్నా కానీ ఆ వ్యక్తి తను సాధించినటువంటి ప్రతి దాన్ని కూడా ఈ భూమి మీదనే వదిలేసి తను ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. సో తను సాధించినటువంటి దానికి మీనింగ్ ఏంటి? మనకి దాని గురించి అర్థం కాకపోవచ్చు. శ్మశానం వైరాగ్యం మనం ప్రదర్శించేటువంటి కొంతమందికి మాత్రం ఆ సమయంలో అర్థమవుతుంది, అయ్యో ఇంత చేశాడు ఏం లాభం ఉంది, మొత్తం వదిలేసి వెళ్ళిపోయాడు కదా అని మనం అనుకుంటాం. కానీ ఈ భూమి మీద మొత్తం వదిలేసి వెళ్తున్నటువంటి మనలాంటి వ్యక్తులను చూసినటువంటి భూదేవి ఏ విధంగా మనల్ని చూసి నవ్వుకుంటుంది. ఇంతకు ముందు ఇలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు, అంతా భూమి మీద వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈయన వచ్చాడు, అంతా సాధించాలి అని అనుకుంటున్నాడు. ఈయన కూడా భవిష్యత్తులో భూమి మీద అంతా వదిలేసి వెళ్ళిపోతాడు. సో ఎందుకంటే భూత భూతకాలం భవిష్యత్ కాలానికి కూడా భూదేవి సాక్ష్యం.
సో భూదేవి మనం చూడనటువంటి ఎంతో మంది లౌకికమైనటువంటి వ్యక్తులని చూసింది. వాళ్ళు సాధించింది చూసింది, వాళ్ళు కోల్పోయింది చూసింది. అందుకనే భూదేవి మాట్లాడుతున్నటువంటి మాటలు వింటే మనకి నిజము అని అనిపిస్తుంది, వైరాగ్య భావన అనేటువంటిది కలుగుతుంది. నిజానికి కలియుగంలో మనం చేయాల్సింది ఈ భౌతిక సంపత్తిని కూడబెట్టడం కాకుండా కనీసంగా ఆధ్యాత్మిక సంపత్తిని కూడా కూడబెట్టాలి. ఇతర యుగాలలో ఆ యుగ ధర్మాన్ని అనుసరించి ఆధ్యాత్మిక సంపత్తిని వాళ్ళు కూడబెడితే ఏ విధంగా అయితే ఇంతకుముందు మనకి చెప్పినట్లు త్రేతాయుగం యజ్ఞాచరణం చేత, ద్వాపర యుగం అర్చనం చేత, సత్యయుగం ధ్యానం చేత ఏ విధంగా అయితే వాళ్ళు ఆధ్యాత్మిక సంపత్తిని కూడబెట్టారో అదే విధంగా కలియుగంలో హరినామ సంకీర్తనం ద్వారా కూడా మనము అదే లాభాన్ని పొందవచ్చు. అది మనం ఈ అధ్యాయంలో తెలుసుకోబోయేటువంటి సారాంశం. ఓకే, ఒక్కొక్క శ్లోకంలో ఏముందో చూద్దాం. నరసింహారావు ప్రభు. హరే శ్రీశుక కృష్ణ ప్రభుజీ ఉవాచ చదువుతాను. శ్రీ సుఖ ఉవాచ దృష్ట్వాత్మని జయే వ్యగ్రాన్ నృపాన్ హసతి భూరియం దృష్ట్వాత్మ నిజయే వ్యగ్రాన్ రూపాన్ హసతి భూరియం అహో మా విజిగీషంతి మృత్యో క్రీడనకా నృపం. అహో మా విచగీషంతి మృత్యో క్రీడనకా నృప. సుఖదేవ్ గోస్వామి పలికెను, తన్ను జయించడి యత్నములలో తలములకలై ఉన్న రాజులను గాంచి ధరణి తనలో తాను నవ్వుకొని ఇట్లు పలకసాగెను. మృత్యువు చేతిలో నిజమునకు ఆట వస్తువుల వంటి ఈ రాజులు నన్ను జయింప కోరుతున్నారు చూడుడు. హరే కృష్ణ ప్రభు ఓకే. దండవత్తున్నాములు. గొప్ప గొప్ప రాజులందరూ కూడా వాళ్ళ రాజ్యాన్ని విస్తరించడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రాజ్యాన్ని విస్తరించడం అంటే ఏంటి? ఉం? ఇతర ఇతర రాజ్యంలో ఉన్నటువంటి భూభాగం కూడా వాళ్ళ రాజ్యంలో కలిపేసుకోవడం, ఆక్రమించుకోవడం. భారతదేశం చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నీ కూడా భారతదేశాన్ని ఆక్రమించాలని ప్రయత్నం చేస్తున్నాయి. అవునా కదా? బంగ్లాదేశ్ గ్రేటర్ బంగ్లాదేశ్ కావాలని, నేపాల్ గ్రేటర్ నేపాల్ కావాలని, పాకిస్తాన్కి పాకిస్తాన్ ఆక్రమిత భారతదేశం, పాకిస్తాన్ ఆక్రమించినటువంటి భారతదేశం. ఇంక చుట్టుపక్కల ఏ దేశం మనల్ని వదిలేసింది ఆక్రమించుకోకుండా? అంటే మనం కూడా ఇప్పుడు చూస్తే ఇది కేవలం రాజులకే వర్తిస్తుందా ఈ సారాంశం అని అంటే రాజులకు మాత్రమే కాదు, లౌకికంగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి వర్తిస్తుంది. మనం కూడా ఒక అడుగు అవతలకి పెడితే ఏమవుతుంది? సరిహద్దు అవతలకి గోడ, ఒక్క ఇంచన్నా మనకు అవతల వాడి జాగా మనకు దొరుకుతుందా? ఇది కదా మనం కూడా ప్రయత్నం చేసేది. ఇప్పుడు రెండు ఇళ్ల మధ్యలోనో లేకపోతే ఇద్దరు వ్యక్తుల యొక్క భూమి విభజించడం జరిగినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక ప్రహరీ గోడ కట్టాలంటే ఎన్ని గొడవలు జరుగుతాయి? నా వైపు జరిగిందని మీ వైపు జరిగిందని గొడవ పెట్టుకొని సర్వేలు చేసి పెద్ద మనుషుల్ని తెచ్చి చివరికి ఏదో సర్ది చెప్పి అప్పటికే వాళ్ళిద్దరి మధ్య మాటలు తెగిపోతాయి. వాళ్ళిద్దరు ఒకరినొకరు మాట్లాడు, పక్కపక్క ఇంటోళ్ళే మాట్లాడుకోరు. ఎందుకు? సరిహద్దులు గొడవ. అంటే ఏంటి? భూమిని జయించాలి అనేటువంటి ప్రయత్నం మనం ప్రతి ఒక్కళ్ళం కూడా చేస్తున్నాం. నాకున్న భూమి ఎలా పెరగాలి, ఇది భూమిని జయించడం అంటే. ఓకే, నాకున్న సంపద ఎలా పెరగాలి. సో ఇలాంటి వ్యక్తులందరినీ కూడా భూదేవి చూస్తూ ఉంది. ఏ విధంగా నేను ఇంకా పొందాలి, ఏ విధంగా నేను ఇంకా ఆక్రమించాలి, ఏ విధంగా ఇంకా నేను సంపాదించాలి భూమిని అనేటువంటి ధోరణిలో పనిచేస్తున్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా భూదేవి చూసి తనలో తాను నవ్వుకొని ఆ రాజులు నన్ను ఏ విధంగా జయించాలని చూస్తున్నారో చూడండి అని ఆమె పలుకుతుంది భూదేవి. నెక్స్ట్ 2వ శ్లోకం. రామారావు ప్రభుజీ. కామయేష నరేంద్రాణం మోఘస్యాద్విదుషామపి. కామయేష నరేంద్రాణం మోఘస్యాద్విదుషామపి. ఏన ఫేనోపమేషిండే ఏతి విశ్రంభితా నృపం. ఏన ఫేనోపమేషిండే ఏతి విశ్రంభితా నృపా. నరపతులు పండితులయ్యును కామము వలన హతాశులై విఫలురగుదురు. కామ ప్రేరితులై ఈ రాజులు నీటి బుడగ వంటిది అయిన దేహమనడి మాంస పిండమునందు అమిత విశ్వాసమును శ్రద్ధను కలిగియుందురు. హరే కృష్ణ ప్రభుజీ. నరపతులు అంటే ఎవరు? రాజులు.
నరపతులు అంటే రాజులు. పండితులైన కామము వలన హతాశులై విఫలురు అగుదురు. యాక్చువల్గా మనకి శ్రీకృష్ణ భగవానుడు మన యొక్క శాశ్వత నిత్య శత్రువు ఎవరు అని చెప్పారు భగవద్గీతలో? కామము, కోరిక. కామము మనస్సు. కామము, లస్ట్. ఓకే, కామము అది ఎవరో పండితులు డిక్లేర్ చేసిందో లేకపోతే ఎవరో సామాన్యమైనటువంటి వ్యక్తులు చెప్పిందో కాదు. మన శత్రువు ఎవరు అనేటువంటి విషయం స్వయంగా కృష్ణుడు చెప్పారు. కామము నిత్య శత్రువు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అలాంటి నిత్య శత్రువు అనేటువంటి విషయాన్ని పరిచయం చేయడమే కాకుండా ఆ శత్రువుని ఎలా జయించాలి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఒకవేళ కనుక మనం ఆ శత్రువుని కనుక జయించకపోతే ఏమవుతుంది? కామము మనల్ని జయిస్తుంది. మనం కామాన్ని జయించకపోతే కామము మనల్ని జయిస్తుంది. కామము ఇంద్రియాల నుంచి మనసుకి, మనసు నుంచి బుద్ధికి, బుద్ధి నుంచి ఆత్మకి పాకుతుంది. ఆ విధంగా అన్ని అవయవాలని, అన్ని సూక్ష్మ స్థూల ఇంద్రియాలన్నిటినీ కూడా తన హస్తగతం చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కామము చేతిలో బలి అయినటువంటి వాళ్ళే భౌతికమైనటువంటి ప్రతి వ్యక్తి కూడా. ఇక్కడ కామము అంటే కేవలం స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ మాత్రమే కాదు. అనుభవించాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి ప్రతి ఒక్కడు కామానికి గురి అయినటువంటి వ్యక్తే. కృష్ణుడు కామాన్ని ఎలా నిర్వచించారు అని అంటే, ఏదైతే నా సుఖం కోసం, నా తృప్తి కోసం, నా సంతోషం కోసం చేస్తానో అది కామము. అది తినే వస్తువైనా, పొందే వస్తువైనా, లేదంటే ప్రేమించినటువంటి ఒక స్త్రీ అయినా, పురుషుడైనా. ఒక వ్యక్తి నేను ఎందుకు ప్రేమిస్తున్నాను? అందులో నా లాభం ఏదో ఉంది కాబట్టి, నా కోరిక ఏదో ఉంది కాబట్టి. అది మానసిక లేకపోతే శారీరక సుఖం. ఒకవేళ గనక మీ కోరిక కృష్ణుడి యొక్క సంబంధంలో ఉన్నట్లయితే అది ప్రేమ. మీ కోరిక మీ సంబంధంలోనే ఉన్నట్లయితే అది కామం. నా కోసం ఏమిటి అనేది కామం, కృష్ణుడి కోసం ఏమిటి అనేటువంటిది ప్రేమ. ఇది కామానికి ప్రేమకి మధ్య భేదం. కృష్ణుడి కోసం ఏమిటి అని ఆలోచిస్తే మనల్ని మనం ఉద్ధరించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళం అవుతాం. కానీ నా కోసం మాత్రమే ఏమిటి అని ఆలోచిస్తే కనుక అది మన పతనానికి మనమే కారణమవుతున్నాం. అందుకని ఇక్కడ భూదేవి కూడా చెప్తున్నారు, కామపీడితులైనటువంటి ఈ రాజులందరూ విఫలులవుతారు. శాశ్వతమైనటువంటి శత్రువుని జయించలేక వాళ్ళు శాశ్వతమైనటువంటి అస్తిత్వాన్నే కోల్పోతారనమాట. అది విఫలురవడం అంటే, ఫెయిల్ అవడం అంటే. అంటే మనం అందరం అనుకోవచ్చు, అదేంటండి కోరుకున్నటువంటి వ్యక్తి ఎక్కువగా పెద్ద పెద్ద కళలు కన్నటువంటి వ్యక్తి పెద్ద పెద్దగా సాధిస్తాడు, సాధించినటువంటివన్నీ విఫలురైనట్లు ఎలా అవుతారు అని అనుకోవచ్చు. రాబోయే శ్లోకాల్లో భూదేవి చెప్తుంది ఎందుకు విఫలురవుతారు అని. ఎందుకంటే సాధించినది ఏది శాశ్వతంగా నీతో ఉండనప్పుడు, మన శరీర త్యాగం చేసిన తర్వాత శరీరంతో ఉన్న ఏది కూడా నీది కానప్పుడు ఏం జరుగుతున్నట్లు? దానివల్ల మనకు వచ్చే లాభం ఏంటన్నట్టు? అంటే ఏదైనా ఒకటి నిజంగా సాధిస్తే శాశ్వతంగా మనతో ఉండాలి. ఇప్పుడు మీరు 1,00,000 రూపాయలు సంపాదించారు అనుకుందాం. 1,00,000 రూపాయలు ఈరోజు తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. కానీ ఆ 1,00,000 రూపాయలు పక్కింటి వాళ్ళకి ఇవ్వాలి. సాధించినట్ట? ఒక రోజు కాకపోతే రెండో రోజు అయినా కానీ అది మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. సాధించినట్ట? మన ఇంట్లో ఏ వస్తువు ఉన్నా కానీ ఆ వస్తువు ఎవరిదో ఒకళ్ళది అయ్యింది అనుకోండి, అది మన ఇంట్లో శాశ్వతంగా ఉండదు. 4 రోజులు ఉంటుంది, 5 రోజులు ఉంటుంది, మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తాం. మరి అలాంటప్పుడు ఆ వస్తువును చూసి ఇది నాది అని మనం మురిసిపోతే, ఆ వస్తువు యొక్క ఆ వస్తువుతోటి మనం అనుభవించేటివన్నీ కూడా శాశ్వతంగా మనకు ఉంటాయి అని అనుకుంటే అది మూర్ఖత్వం. అలానే భౌతికంగా మనం సంపాదించింది ఏదైనా సరే, భౌతికంగా మన సుఖం కోసం చేసింది ఏదైనా సరే, అది శాశ్వతంగా మనతో ఉండనప్పుడు, శాశ్వతంగా మనతో ఉండనంటే చనిపోయేంత వరకు ఉంటుంది, చనిపోయిన తర్వాత ఉండదు కదా, శాశ్వతంగా ఉన్నట్లే కదా అని అనుకోవచ్చు. ఎందుకంటే శరీరం శాశ్వతం కాదు, కానీ ఆత్మ శాశ్వతమే. కాబట్టి ఆత్మ ఎంతకాలం ఈ భూమి మీద ఉన్న అంతకాలం మీతో ఉండగలిగితే అది నిజమైనటువంటి ఆస్తి. అలాంటి నిజమైనటువంటి ఆస్తిని సంపాదించకుండా తాత్కాలికమైనటువంటి ఆస్తిని మాత్రమే సంపాదించేటువంటి వ్యక్తులు కామ ప్రేరేపితులైనటువంటి వాళ్ళు. కామ ప్రేరేపితులైనటువంటి రాజులు నీటి బుడగ వంటి ఏదైనను దేహమనడి మానవ పిండమునందు అమిత విశ్వాసమును శ్రద్ధను కలిగి ఉందురు. నీటి బుడగ ఎంతసేపు ఉంటుందండి? నీటి బుడగ క్షణకాలం వెంటనే
వెంటనే పోతుంది. అలానే ఈ శరీరానికి సంబంధించింది ఏదైనా సరే కూడా నీటి బుడగ లాంటిది. దాన్ని మనం శాశ్వతం అని అనుకుంటున్నాం. అనుకొని మనము కామ ప్రేరేపితులు అవడం వలన ఇదే శాశ్వతము అని దాని పట్లనే విశ్వాసాన్ని, శ్రద్ధని కలిగి ఉంటున్నాము. శరీరానికి సంబంధించిన ప్రతి విషయం మీద శ్రద్ధని కలిగి ఉంటున్నాం. ఓకే, నెక్స్ట్ 3-4 నాగలక్ష్మి మాతాజీ. పూర్వం నిర్జిత్య షడ్వర్గం జేష్యామో రాజమంత్రిణః. పూర్వం నిశ్చిత్య షడ్వర్గం సుధీర సునీతి మాతాజీ మ్యూట్ లో ఉంటారా దయచేసి? పూర్వం నిశ్చిత్య షడ్వర్గం జేష్యామో రాజమంత్రిణః తతః సచివ పౌరాప్తాం కరీంద్రానస్య కంటకాన్. తతః సచీవ పౌరాప్త కరీంద్రానస్య కంటకాన్ ఏవం క్రమేణ జేష్యామ పృథ్వీం సాగరమేకలాం. ఏవం క్రమేణ జేష్యామః పృథ్వీం సాగరమేకలాం ఇత్యాశాబద్ధ హృదయా న పశ్యంత్యంతికేంతకం. ఇత్యాశాబద్ధ హృదయా న పశ్యంత్యంతికేస్తకం. రాజులు రాజనీతిజ్ఞులు ఇట్లు తలపోయేదురు. మొదట నేను నా ఇంద్రియమును మనసును జయించేదును. పిదప నా అమాత్యులను వశం చేసుకుని సలహాదారులు, పౌరులు, బంధుమిత్రులు, ఏనుగులను పాలించువారు వంటి కంటకములను తొలగించుకునేది. ఈ రీతిగా నేను సమస్త ధరణిని జయింపగలను. ఈ రాజుల చిత్తములు గొప్ప ఆశలతో బద్ధమై ఉన్న కారణంన చెంతనే వేచి ఉన్న మృత్యువును వారు గాంచజాలరు. భాష్యము. దృఢ సంకల్పులు జాతీయులు, నియంతలు, సేనా నాయకులు తమ అధికార దాహం తీర్చుకున్నటకై అత్యంత క్రమశిక్షణతో తీవ్రమగు తపోత్యాగములను చేపడుదురు. పిదప వారు సముద్రమును, భూమిని, గాలిని, ఆకాశమును నియంత్రించుటకు తీవ్ర సంఘర్షణతో తమ రాజ్యమును ఏలుచుందురు. ఈ ప్రపంచంలో జన్మ మృత్యువులు అనివార్యములు కనుక ఈ రాజనీతిజ్ఞులు వారు అనుయాయులు అతి త్వరలోనే మరణింపనున్నను క్షణభంగురము యశస్సు కొరకు ఉన్మాదంతో సంఘర్షణను చేర్చుంది. థ్యాంక్ యూ ప్రొఫెసర్. రాజులు రాజనీతజ్ఞులు ఇట్లు తలపోయేదురు అంటే ఇలా అనుకుంటూ ఉంటారు. యాక్చువల్గా మనకి అసుర స్వభావం కలిగినటువంటి వ్యక్తుల గురించి కృష్ణుడు భగవద్గీతలో చెప్పినప్పుడు ఎలా చెప్పారు? ఒకే శ్లోకంలో వాళ్ళ లక్షణాలన్నీ చెప్పేశారు. అవునా కదా? దైవాసుర స్వభావములు అనేటువంటి అధ్యాయం. ఏ అధ్యాయం అది? 16వ అధ్యాయం. 16వ అధ్యాయం. ముందు దైవాసుర స్వభావములు చెప్పినప్పుడు ముందు ఎవరి గురించి చెప్పారు కృష్ణుడు? దైవలక్ష్మి పసిడి తర్వాత ఆసురు చెప్తారు. రజోగుణం గురించి చెప్పారు. 16వ అధ్యాయంలో దైవాసుర స్వభావములు చెప్పినప్పుడు ముందు దైవీ గుణాలు కలిగినటువంటి వ్యక్తుల గురించి చెప్పారా? ముందు అసురీ గుణాలు కలిగినటువంటి అసలు గుణాల గురించి అసురీ గుణాల గురించి చెప్పారు. చాప్టర్ మొత్తంలో దైవీ గుణాల గురించి ఎన్ని శ్లోకాలు చెప్పారు? అసురీ గుణాల గురించి ఎన్ని శ్లోకాలు చెప్పారు? ఆసురి చాలా చెప్పారు ప్రభుజీ, అసలు ఎన్ని లక్షణాలు చెప్పారు. దైవీ గుణాల గురించి కొంచెమే చెప్పారు. ఎందుకంటే మనకు కావాల్సిందే అది. ఆసురీ గుణాల గురించి తెలుసుకోవాలి మనం. దైవీ గుణాల గురించి ఒక శ్లోకం 2 శ్లోకాల్లో చెప్పేసి మిగిలిన అధ్యాయం మొత్తం ఆసురీ గుణాల గురించి చెప్పేశారు కృష్ణుడు. ఎందుకు? మనం జయించాల్సిందే ఆసురీ గుణాలను కదా, అందుకని. సో మనలో ఉన్నటువంటి లోపం అప్పుడు కృష్ణుడు చెప్తున్నప్పుడు యాక్చువల్గా 16వ అధ్యాయాన్ని కనుక మళ్ళీ మనం వింటే కృష్ణుడు ఏం చెప్తున్నారు అని కనుక మనం అర్థం చేసుకుంటే కృష్ణుడు ప్రతి మాట మన గురించే మాట్లాడుతున్నారా అనిపిస్తుంది. అంటే నేను అసురీ గుణాలను కలిగి ఉన్నానా, దైవీ గుణాలను కలిగి ఉన్నానా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి అంటే కృష్ణుడు చెప్పే 16వ అధ్యాయం పూర్తిగా వినాలి. సో దైవీ గుణాల గురించి చెప్పినప్పుడు ఇవేమి మనకు లేవు, నేను దైవీ గుణాలు లేవు నాకు అనిపిస్తుంది. అసురీ గుణాల గురించి చెప్పినప్పుడు ఇవన్నీ నాకున్నాయి కాబట్టి నేనే అసురుణ్ణి అని అనిపిస్తుంది. సో అది అలానే ఈ అసురీ గుణాల గురించి చెప్పినప్పుడు కృష్ణుడు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పారు. ఏమని చెప్పారు అని అంటే, అసురులు అంటే ఏదో పెద్ద పెద్ద రాక్షసుల్లాగనా, లేకపోతే కొమ్ములు ఉంటాయి, లేకపోతే పళ్ళు ఉంటాయి, నాలిక ఉంటుంది, భయంకరంగా ఉంటారని కాదు. నాస్తికత్వాన్ని ప్రదర్శించేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆసురి. నాస్తికత్వాన్ని ప్రదర్శించేటువంటి ప్రతి వ్యక్తి కూడా లౌకికమైనటువంటి వ్యక్తి. లౌకికంగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా నేను ఇంకా కావాలి, ఇంకా పొందాలి, ఇంకా కావాలి, ఇంకా పొందాలి అనేటువంటి ధ్యాసలోనే ఉంటారు. నేను చాలా సంపాదించాలి, నేను కూర్చొని ఉన్నా కానీ నా సంపాదన పెరుగుతూనే ఉండాలి. ఎలా? నా సంపాదనే ఇంకా సంపాదనని సృష్టించాలి.
నేను సంపాదించాలి, నేను సంపాదించింది ఇంకా సంపాదించాలి, వడ్డీలు చక్రవడ్డీలు రూపంలో. ఓకే, ఇది ఆసురీ గుణాలు ఉన్నటువంటి వ్యక్తి ఆలోచించేటువంటి విధానం. భూదేవి మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల గురించి చూస్తే ఇప్పుడు కృష్ణుడు చెప్పినటువంటి ఆసురీ గుణాలు కలిగినటువంటి వ్యక్తులతోటి పోల్చుకోవచ్చు మనం. అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి రాజు, ప్రతి వ్యక్తి అసురీ గుణాన్ని కలిగి ఉన్నారు కాబట్టి అలాంటి వ్యక్తులు చేసేటువంటి పనుల వలన వాళ్ళు పొందేటువంటి ప్రయోజనం ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని భూదేవి చెప్తుంది మనకి. గొప్ప గొప్ప తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తులైనా కావచ్చు, రాజనీతిలో పండితులైనటువంటి వ్యక్తులైనా కావచ్చు, గొప్ప గొప్ప చక్రవర్తులు రాజులు అయినా కావచ్చు, వాళ్ళు మొదట ఏమనుకుంటారు? నేను నా ఇంద్రియాలను మనస్సును జయించదను, పిదప నా అమాత్యుల వశము చేసుకుని సలహాదారులు, పౌరులు, బంధుమిత్రులు, ఏనుగులను పాలించువారు వంటి కంటకములను తొలగించుకునేదను. అంటే నాకు ఒక్క శత్రువు కూడా లేకుండా చూసుకుంటాను, నేను ఒక్క శత్రువు కూడా మిగలకూడదు. ఇది కూడా చెప్తారు కదా కృష్ణుడు. నా జీవితంలో నన్ను ఎదిరించేవాడు లేకుండా చేసుకుంటాను నేను అని అసురీ స్వభావం కలిగినటువంటి వ్యక్తి చెప్తారు. అంటే ఒక్కడు కూడా శత్రువు ఉండకూడదు, బ్రతికి ఉండకూడదు ఒక్కడు కూడా శత్రువు. బంధుమిత్రుల మీద, ప్రజల మీద, పండితుల మీద, అందరి మీద కూడా ఆధిపత్యాన్ని పొందాలి అనేటువంటి చూస్తారు. ఈ రీతిగా నేను సమస్త ధరణిని జయించగలను. ఈ రాజులు చిత్తములు గొప్ప ఆశలతో బద్ధములై ఉన్న కారణమున చెంతనే వేచి ఉన్నటువంటి మృత్యువును వారు గాంచచాలలేకపోతున్నారు. ఓకే, యాక్చువల్గా మనం చేస్తున్నటువంటి లౌకిక ప్రయత్నాలు ఏదైతే చేస్తున్నామో ఈ ప్రయత్నాల్లో మన మీద దాడి చేస్తున్నటువంటి మృత్యువు గురించి మనం మర్చిపోతున్నాం. అనుక్షణం మృత్యువు మన మీద దాడి చేస్తుంది. పురంజనుడి స్టోరీ విన్నాం కదండి. పురంజనుడి స్టోరీలో మృత్యువు ఎంతమంది సైనికులతో మన మీద దాడి చేస్తుంది? 365 మంది సైనికులు. అవునా కదా? 365 పగళ్ళు, 365 రాత్రులు. అప్పుడు ఎంత అయితే 730 సైనికులతోటి మన మీద దాడి చేస్తుంది, పగలు రాత్రి రూపంలో. ఒక క్షణాన్ని కోల్పోయా ఉంటే మన ఆయుష్లో ఒక క్షణం పోయింది, ఒక రోజు కోల్పోయా ఉంటే మన ఆయుష్లో ఒక రోజు పోయింది. ఇది మనకి ఎప్పటికీ అర్థం కాదు. ఈ రోజు నేనేం సాధించాను, నేను సాధించింది ఇంకెంత సాధించింది, ఇది మాత్రమే మనకు గుర్తుంటుంది, మనకు అర్థమవుతుంది. అంటే మృత్యువుని మర్చిపోయాము, మృత్యువుని చూడలేకపోతున్నాము, మనము మరణానికి దగ్గర అవుతున్నాము, అనుక్షణము మనం మరణానికి దగ్గర అవుతున్నాము అనేటువంటి విషయం గాంచకుండా కేవలం లౌకికంగానే ఉంటున్నాము అని భూదేవి చెప్తుంది. ఎప్పుడైతే మనము సంపాదించినటువంటి భౌతికమైనటువంటి విషయాలను మాత్రమే కాకుండా మనం కోల్పోతున్నటువంటి ఆయుష్ను కూడా మనం చూడగలిగితే అప్పుడు మన ఆలోచన విధానం మారుతుంది, మనం చేసేటువంటి కర్మలు మారిపోతాయి. అవునా కదా? అయ్యో నేను ఒక గంట కోల్పోయాను, అయ్యో ఎంత విలువైనటువంటి సమయాన్ని కోల్పోయాను. కృష్ణుడు ఏం చెప్తారంటే, ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, మీరు 1 కోటి రూపాయలు విలువ చేసే బంగారాన్ని కోల్పోయారనుకోండి, మళ్ళీ సంపాదించగలరా? 1 కోటి రూపాయలు విలువ చేసే బంగారాన్ని కోల్పోతే మీరు మళ్ళీ జీవితకాలంలో మళ్ళీ సంపాదించగలరా? సంపాదించవచ్చు. కానీ మీరు జీవితంలో ఒక క్షణాన్ని కోల్పోయారనుకోండి, ఎన్ని కోట్లు ఇస్తే తిరిగి వస్తుందో చెప్పండి నాకు. అంటే క్షణం విలువ 100 కోట్లు, లెక్కించలేనన్ని కోట్ల కంటే ఎక్కువ. అంటే ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు మీరు కొనాలి అని అనుకుంటే 10 రూపాయలకి ఇస్తావా, 20 రూపాయలకి ఇస్తావా, 40 రూపాయలకి ఇస్తావా, 50 రూపాయలకి ఇస్తావా అని మనం అడిగితే ఇవ్వను అన్నాడు అనుకోండి, కనీసం 1,00,000 రూపాయలు ఇస్తావా అంటే ఇస్తానంటాడా లేదా? అంటే దానికి ఎంతో కొంత విలువ కట్టగలిగారు. ఓకే, ఒక వస్తువును మీరు పొందడానికి ఎంతో కొంత విలువ కట్టగలిగారు. కానీ విలువ కట్టలేనటువంటిది ఏమిటి అని అంటే మనం కోల్పోయినటువంటి ఒక క్షణం. మనం కోల్పోయినటువంటి ఒక క్షణాన్ని మీరు ఎన్ని కోట్లు ఇస్తే తీసుకురాగలరు? మళ్ళీ ఎన్ని కోట్లు ఇచ్చినా సాధ్యం కాదు. కాబట్టి అనుక్షణం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ పోయిన క్షణం కొన్ని వేల కోట్లు ఇచ్చినా కానీ మనం మళ్ళీ పొందలేము. కాబట్టి దాని విలువ చాలా ఎక్కువ, కొనలేనంత. క్షణం విలువ కొనలేనంత.
కాబట్టి దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి మనం. ఏదో ఆ, తిరిగి సంపాదించగలిగినటువంటి ఒక గ్రాము 2 గ్రాములు బంగారం కోల్పోతేనే ఎంతో బాధపడుతున్నాము. ఒక క్షణం అంతకంటే విలువైనటువంటి క్షణాన్ని కోల్పోతే మనం బాధపడుతున్నామా? తెలుసుకోలేకపోతున్నాం ప్రభు. ఎందుకంటే దాని విలువ మనకు తెలియదు కాబట్టి. ఆ విలువ కనుక మనం తెలుసుకుంటే కోల్పోయినటువంటి బంగారం కంటే కోల్పోయినటువంటి క్షణానికే ఎక్కువ బాధపడతాం. అవునా కదా? అందుకని ప్రభుపాద వారు చెప్తున్నారు, సమయాన్ని వృధా చెయ్యొద్దు. మీకు చాలా తక్కువ సమయం ఉంది, తెలుసో తెలియకో ఆల్రెడీ సగం ఆయుష్ అయిపోయింది. ఇప్పుడు ఏదో తెలుసుకుంటున్నాం, భవిష్యత్తులో మనం ఒక క్షణాన్ని కూడా వృధా చేయకుండా మనం ఈ జీవితాన్ని ఎలా గడపాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. పోయినటువంటి ఒక్క క్షణం కూడా తిరిగి రాదు కాబట్టి ఉన్నటువంటి ప్రతి క్షణాన్ని కనుక మనం కాపాడుకోగలిగితే నిజమైనటువంటి తెలివైనటువంటి వాళ్ళు, జ్ఞానవంతులు. ఓకే, కృష్ణ చైతన్యంలో ఉపయోగించినటువంటి ప్రతి క్షణం మీకు వృధా కాలేదు. అవునా కదా? కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి ప్రతి క్షణం, భక్తిలో ఉన్నటువంటి ప్రతి క్షణం మీకు ఒక్క క్షణం కూడా వృధా కాలేదు. ఎందుకు? దాని వలన మీరు శాశ్వతమైనటువంటి ఆస్తిని సంపాదిస్తున్నారు కాబట్టి, అశాశ్వతమైన ఆస్తి కాదు. కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి ప్రతి క్షణంతో మనం శాశ్వతమైనటువంటి సంపదను పొందుతున్నాం. జన్మ జన్మలకి మనం పొందేటువంటి, ఇప్పుడు మనం 1 గంట సేపు భాగవతం శ్రవణం చేస్తున్నాము, దీనివల్ల మనకు కలిగేటువంటి లాభం ఈ జన్మలో, ఈ రోజులోనే కాదు, ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మలో కూడా, పై వచ్చే జన్మలో కూడా మనతోనే ఉంటుంది. అది ఆధ్యాత్మిక కర్మ వలన, భక్తియుత సేవ వలన, కృష్ణుడి పట్ల ప్రేమతో చేసేటువంటి ప్రతి క్షణంని మనము ఒక వృధా చేయకుండా చాలా జాగ్రత్తగా ఉపయోగించినటువంటి క్షణంగా పరిగణించాలి. ఇప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకుంటే, మనం జీవితంలో 24 గంటల్లో ఎంతసేపు మనము వృధా కాకుండా ఉపయోగించుకుంటున్నాం, ఎంతసేపు మనం వృధా చేస్తున్నాము అనేటువంటి కనుక మనం చూసినట్లయితే, అప్పుడు మన యొక్క పనులు, మన యొక్క ఆలోచనల్లో మార్పులు స్టార్ట్ అవుతాయి. ఒక క్షణం కూడా వృధా కాకూడదు. మనం అనుకుంటాం ఏదో ఫంక్షన్కి వెళ్ళాము, ఏదో కొన్నిసార్లు ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం, అయిన వాళ్ళు, క్లోజ్ రిలేషన్స్ తప్పకుండా రావాలి అని పిలుస్తారు. వెళ్తే అక్కడ మనం చేసేది ఏముండదు. 3 రోజులు 4 రోజులు, ఇప్పుడు మేము ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ పోయి రావాలంటే పోవడానికి 1 రోజు, రావడానికి 1 రోజు, అక్కడ ఒక 2 రోజులు, 4 రోజులు పోతుంది. ఈ 4 రోజులు మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఎంత వృధా అయిపోయిందో అనిపిస్తుంది. ఫంక్షన్లో మనం చేసింది ఏముండదు, చూసింది ఏముండదు, దానివల్ల మనకు వచ్చిన ఆనందం ఏముండదు. ఓకే, కానీ ఎంత కోల్పోయామో అనిపిస్తుంది. ఎందుకు? 4 రోజులు భాగవతం క్లాస్ ఉండదు, 4 రోజులు మనం చేసే కృష్ణ చైతన్యంలో చేసేటువంటి కర్మలు ఉండవు, 4 రోజులు కనీసం భక్తుల సాంగత్యం ఉండదు. కేవలం లౌకికమైనటువంటి వ్యక్తులు, ఇవాళ నువ్వేం బంగారం పెట్టుకున్నావు, నీ ఇంట్లో ఎంత ఉంది, నా ఇంట్లో ఎంత ఉంది, మీ ఇంట్లో ఏముంది, మా ఇంట్లో ఏముంది, ఈ లెక్కలే సరిపోతాయి. మీరు ఒక్కోసారి ప్రసాదం కూడా దొరకదు, ప్రసాదం దొరకదు, మంగళహారతి ఉండదు. మన ఎవరన్నా వెళ్తే మంగళహారతి ఉంటుందా? పొద్దున్నే ఉండదు, మంగళహారతి ఉండదు. సో మనం లేచి పొద్దున్నే జపం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తే ఏదో ఒక డిస్టర్బెన్స్ మనకి కదా. అందరూ మనల్ని చూస్తుంటారు, ఏంటి పొద్దున్నే లేచి మాల పట్టుకుంది అని. అవునా కదా? సో ఈ విధంగా మనం చాలా విలువైనటువంటి సమయాన్ని కోల్పోయినటువంటి ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో మనకి, అప్పుడు మనం ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నాము అని అర్థం. ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని అంటే మన సమయాన్ని మనం అనుక్షణము చెక్ చేసుకుంటూ ఉండాలి. వృధాగా పోయిందా, వృధాగా పోలేదా, ఇది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అందుకనే ఇక్కడ చెప్తున్నారు, కోల్పోయినటువంటి ప్రతి క్షణం మనం మృత్యువుకి దగ్గరికి తీసుకువెళ్తుంది కాబట్టి, మృత్యువు మనల్ని కబళించే లోపులోనే మనం ఆధ్యాత్మికంగా పురోగమించాలి. ఇది మనము మర్చిపోయి కేవలం లౌకికంగానే ఉంటున్నాము అని భూదేవి చెప్తుంది. నెక్స్ట్ 5వ శ్లోకం. కేశ సుజాతమాత. సముద్రావరణాం జిత్వా మాం విశంత్యబ్ధిమోజసా. సముద్రావరణాం జిత్వా మాం విశంత్యబ్ధిమోజసా. కియదాత్మజయస్త్యైతం ముక్తిరాత్మజయే ఫలం. కియదాత్మజయస్తైవం తన్ముక్తిస్తై. కియదాత్మజయస్వైత తన్ముక్తిరాత్మజయే ఫలం. భూతలమును జయించిన పిమ్మట
ఈ గర్విత రాజులు సముద్రమును జయించుటకు బలవంతముగా దాని యందు ప్రవేశింతురు. రాజకీయ ప్రయోజనమునకై ఉద్దేశింపబడిన వారి ఆత్మ నిగ్రహము వలన ప్రయోజనం ఏమిటి? మోక్షమే ఆత్మ నిగ్రహము యొక్క అసలైన లక్ష్యము. హరే కృష్ణ ప్రభుజీ. భూతలమును జయించిన పిమ్మడి సముద్ర తీరాన్ని కూడా జయించాలని, లేదా వాయు ప్రాంతాన్ని కూడా, అంటే ఆకాశాన్ని కూడా జయించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాం. అందుకనే కదా మనకి ఎన్ని రకాల డిఫెన్స్ సిస్టమ్ మనకుంది. మిలిటరీ, భూమి మీద ఉన్న మిలిటరీ ఉంది, సముద్రం మీద మిలిటరీ ఉంది, నేవీ అంటారు. ఓకే, ఆకాశంలోనూ మిలిటరీ ఉంది. దానికి ఏమంటారు? ఎయిర్ ఫోర్స్. ఓకే, మిలిటరీ వాళ్ళు భూమి మీద ఉన్నారు, మిలిటరీ వాళ్ళు సముద్రం మీద ఉన్నారు, మిలిటరీ వాళ్ళు ఆకాశం మీద కూడా ఉన్నారు. ఎందుకు? భూమిని జయించిన తర్వాత సముద్రాన్ని జయించిన తర్వాత ఆకాశాన్ని కూడా జయించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, వీళ్ళందరూ కూడా గర్వితమైనటువంటి రాజులు ఈ విధంగా చేస్తున్నారు. సో కొన్ని సందర్భాల్లో మనం ఇతరులతో యుద్ధం చేయడానికి కొంత ఆత్మస్థైర్యం లేకపోతే కొంచెం ఓర్పు అనేటువంటిది ప్రదర్శిస్తాం. మనం చూస్తే భారతీయులు కొంత ఓర్పుని ప్రదర్శిస్తారు. ఇతర దేశాలు ఏం చేసినా కానీ వాళ్ళ మీద యుద్ధాన్ని ఇమీడియట్గా ప్రకటించడం, వాళ్ళ దేశాన్ని ఆక్రమించుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేయరు. కానీ ఇతర దేశాల వాళ్ళు ఆ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళ భూమితో పాటు మన భూమి కూడా లాగేసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి రాజకీయంగా చతురతతో మనం ఏ విధంగా భూమిని, సముద్రాన్ని, ఆకాశాన్ని ఆక్రమించేటువంటి ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నం వల్ల మనకి ఎలాంటి ఆత్మ నిగ్రహము కలగదు. ఒకవేళ ఆత్మ నిగ్రహంతో కొంత మనము యుద్ధ వాతావరణాన్ని సృష్టించకుండా ఉన్నప్పటికీ ఆ ఆత్మ నిగ్రహం వలన మనకు ఒకవేళ ముక్తి అనేటువంటిది లభించకపోతే అలాంటి ఆత్మ నిగ్రహం వలన కలిగేటువంటి లాభం లేదు. నీకు కలిగినటువంటి ఆత్మ నిగ్రహంతో నువ్వు ఆధ్యాత్మికంగా పురోగమించాలి. ఓకే, అది ఇక్కడ చెప్తుంది. నెక్స్ట్ 6వ శ్లోకం. సుధీర సునీతి మదజ్ యాం విసృజ్యేవ మనవస్తాత్ సుతాశ్చాకురుద్వః యాం విసృజైవ మనవస్తుతాశ్చ కురు యాం విసృజ్యేవ మనవస్తత్సుతాశ్చాకురుద్వః యాం విసృజైవ మనవస్తత్సుతాశ్చ కురుద్వః గతాయతా గతం యద్ధే తాం మాం జేష్యంత్యబుద్ధయా గతా యదా గతం యుద్ధే తాం మాం జ్యేష్ఠంత్య బుద్ధయః. కురుశ్రేష్ఠ, ధరణి ఇంకను ఇట్లు పలుకుసాగినది. గతమునందు గొప్ప వ్యక్తుడు వారి వంశరాజులు తామెట్లు వచ్చారో అట్లే నిస్సహాయముగా ఈ జగత్తును వీడి నన్ను విడిచినప్పటికీ నేటికి మూర్ఖ జనులు నన్ను జయించుటకు యత్నించుతున్నారు. సో మన ఇతర అంటే మన పూర్వీకులను మనం సరిగా తెలుసుకొని ఉండకపోవచ్చు, కానీ భూదేవికి తెలుసు, మన గురించి తెలుసు, మన పూర్వీకుల గురించి తెలుసు. నీ పూర్వీకులు చేసిన తప్పే నువ్వు చేస్తున్నావు. నీ పూర్వీకులు కూడా ఇలానే చేశారు, ఏమీ తీసుకొని పోలేదు, నా దగ్గరనే వదిలేసి వచ్చేసారు. నన్ను జయించాను అని వాళ్ళు అనుకున్నారు, నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత ఈ భౌతిక విషయంలో వాళ్ళు జయించిన ప్రతిదీ కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళారు. వాళ్ళు మూర్ఖులు. ఇప్పుడు నువ్వు కూడా ఇంకొక మూర్ఖుడికి తయారయ్యావు. నువ్వు కూడా వాళ్ళు చేసినట్టే చేస్తున్నావు. గతంలో వాళ్ళ లాంటి గతినే నువ్వు పొందుతావు తప్ప మీకు కొత్త ఏమి రాదు. ఓకే, ఆల్రెడీ మనకి సాధించిన వ్యక్తి కనిపించాడు అనుకోండి, ఆయన ఎలా చేశారో అలా చేస్తే మనం కూడా ఆయన సాధించింది సాధించేస్తాం కదా. గతంలో వాళ్ళు చేసినట్టే నువ్వు చేస్తున్నావు. గతంలో వాళ్ళు ఏమి సాధించారో అదే మనము సాధిస్తాం. గతంలో వాళ్ళు ఏం ముక్తిని సాధించలే. గతంలో వాళ్ళందరూ కూడా మొత్తం సాధించినంత వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళలానే మనం కూడా వెళ్ళిపోతారు. అంటే గతాన్ని చూసి మనం నేర్చుకోవడం లేదు అని భూదేవి చెప్తుంది. మన పూర్వీకులను చూసి మనం ఏమీ నేర్చుకోవడం లేదు. పూర్వీకులు ఎలా చేశారో మనం అలానే చేస్తున్నాం, వాళ్ళకంటే ఎక్కువగా చేస్తున్నాం ఇంకా. ఓకే, వాళ్ళు 1 షిఫ్ట్ పనిచేస్తే మనం 2 షిఫ్ట్లు పనిచేస్తున్నాం. వాళ్ళు 1 కిలో బంగారం సంపాదిస్తే మనం 2 కిలోలు బంగారం సంపాదించాలని టార్గెట్ పెట్టుకుంటున్నాం. అంతేనా? వాళ్ళు కొంత వాళ్ళ సమయం మొత్తం భౌతికంగా ఉపయోగిస్తే వాళ్ళకి మన సమయం కూడా భౌతికంగానే ఉపయోగిస్తున్నాం. వాళ్ళు చేసినట్టే చేస్తున్నాం. వాళ్ళు పొందిన ఫలితాల కంటే కూడా మనము ఇంకొంచెం ఎక్కువ ఫలితాలని, భౌతికమైన ఫలితాలని పొందుతాము. కానీ ఎక్కువ పొందినా తక్కువ పొందినా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినట్లే మనం కూడా వదిలేసి వెళ్ళిపోతాము. అది
భూదేవి చెప్తుంది. పూర్వజులు అలానే చేశారు, మీరు కూడా అలానే చేస్తున్నారు అని చెప్తున్నారు. నెక్స్ట్ 7వ శ్లోకం. లక్ష్మీ ఆత్మకూరుమాత. మాతృతే పితృపుత్రాణం భ్రాతॄణాం చాపి విగ్రహః మాతృతే పితృపుత్రాణాం భ్రాతॄణాం చాపి విగ్రహః జాయతే హ్యసతాం రాజ్యే మమతా బద్ధచేతసాం. జాయతే హ్యసతాం రాజ్యే మమతా బుద్ధచేతసాం. నన్ను జయించుట కొరకు లౌకికులు పరస్పరము కలహింతురు. రాజాధికారముచే తమ చిత్తములు బద్ధమైన కారణమున తండ్రులు తమ పుత్రులతో విరోధింతురు. సోదరులు పరస్పరము పోరాడెదరు. ఇది మన కళ్ళ ముందే కనిపిస్తుంది కదా. జరుగుతుంది. అవును. నన్ను జయించుటకు లౌకికులు పరస్పరం కలహింతురు. ఈ లౌకికులైనటువంటి వ్యక్తులు కుటుంబ సభ్యులు వాళ్ళ మధ్యలో వాళ్ళు కూడా, తండ్రితో పుత్రుడు, సోదరుల మధ్య, తర్వాత మన చుట్టుపక్కల వాళ్ళతోటి ఈ విధంగా ఒకళ్ళతోటి ఒకళ్ళు కలహించుకుంటూనే ఉంటాం. కారణం, నాకు భూమిని కావాలి, నాకు ఇంకా భూమి కావాలి, ఇంకా భూమి కావాలి, నాకు 1 ఎకరం కావాలి, 2 ఎకరాలు కావాలి, 3 ఎకరాలు కావాలి. ఓకే, ఉన్నదంతా నాకే కావాలి. తల్లిదండ్రులు నేనే చూశాను కాబట్టి మొత్తం నాకే కావాలి. చూసినా చూడకపోయినా నాకు హక్కు ఉంటుంది కాబట్టి నాకు కావాలి అని అడిగేటువంటి పుత్రుల మధ్యలో గొడవలు. తల్లిదండ్రులు, తండ్రి ఎందుకు సంపాదించలేదు అని పుత్రులు తండ్రిని ప్రశ్నించడం జరుగుతుంది కదా. మనకి మన తోటి వాళ్ళతో కంపారిజన్. పక్కింటి వాడు చూడు, వాళ్ళ నాన్న 10 ఎకరాలు సంపాదించి ఇచ్చాడు, నువ్వు నాకేమి ఇచ్చావు అని మనం మన నాన్న అడుగుతాం. ఓకే, వాడిలాగా నా జీవితం లేదు, కారణం నువ్వు వాడికి సంపాదించి పెట్టి వాళ్ళ నాన్న సంపాదించి పెట్టినట్టు నువ్వు నాకు సంపాదించలేదు కాబట్టి అని తండ్రితోటి గొడవలు, సోదరుల మధ్య గొడవలు, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, పరస్పరం ఒకరితో ఒకళ్ళు పోట్లాడుతూనే ఉన్నాం. కానీ అసలు ఏమి సాధించినా కానీ ఏది మనకి శాశ్వతంగా ఉండదు అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నాం. ఓకే, నెక్స్ట్ 8వ శ్లోకం. లావణ్య మాతాజీ. మమైవేయం మహీ కృష్ణాం అతే మూడేతి వాదినః మమేవేయం మహీ కృష్ణాన్ అతే మూడేతి వాదినః స్పర్ధమానామితో ఘ్నంతి మ్రియంతే మత్కృతే నృపాం. స్పర్ధమానామిదో ఘ్నంతి మ్రియంతే మత్కృతే నృపః. మూర్ఖుడా, ఈ ధరణి అంతయు నాది నీది కాదు అని రాజులు పరస్పరము పంతమాడుచు ఒకరినొకరు ఎదుర్కొని మరణింతురు. భాష్యం. ఈ ప్రపంచంలో అసంఖ్యాకమైన వివాదములను పురిగొల్పడి లౌకిక రాజకీయ మనస్తత్వంను ఈ శ్లోకము స్పష్టంగా వర్ణించుతున్నది. ఉదాహరణకు, ఈ శ్రీమద్ భాగవత వ్యాఖ్యానము కూర్చుచున్నట్టి ఈ సమయంలో ఆంగ్లేయ అర్జెంటీనా సైన్యములు అతి చిన్న ఫాక్లాండ్ ద్వీపముల కొరకు ఘోర యుద్ధంలో నెలకొని ఉన్నారు. యథార్థం ఏమనగా భగవంతుడే సమస్త ధరణికి అధిపతి. భగవత్ చేతనాయుత ప్రపంచమునందున రాజకీయ సరిహద్దులు నెలకొని ఉండటం సహజమే. కానీ అట్టి భగవత్ చేతనాయుత వాతావరణంలో రాజకీయ గంభీర పరిస్థితులు సడలి ఉండును. అన్ని ప్రాంతముల జనులు పరస్పరము ఆహ్వానించుకొనుచు శాంతితో జీవించుడి హక్కును పరస్పరము ఆదరించుకొనెదరు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. నాది నీది కాదు, నాది నీది కాదు కాదు, నాది నీది కాదు. ఓకే, సో నాది నీది కాదు అనుకుంటే బానే ఉంటది. ఎంత తేడానో. నాది నీది కాదు అంటే చాలా మంచి మాట, కానీ అలా కనలేదు. నాది నీది కాదు అది అంటే ఎవరికి వాళ్ళు నాది 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 అనుకోవడం. నీది కాదు నీది కాదు, మొత్తం నాదే నాదే అనుకోవడం. ఓకే, పరస్పరం పంతమాడుకుంటూ ఒకళ్ళని ఒకళ్ళు ఎదుర్కొంటూ మరణిస్తారు కూడా, ఒకళ్ళని ఒకళ్ళు చంపుకుంటారు కూడా. నిజానికి మనం ఇలా ఎందుకు చేస్తున్నాము అని అంటే, అసలు ఈ భూమి ఎవరికీ చెందినది కాదు, ఈ సమస్త జగత్తు మన ఎవరికీ చెందినది కాదు. మనం అందరం కూడా అద్దెంట్లో ఉంటున్నటువంటి వ్యక్తులం మాత్రమే. ఓకే, ఒక ఇంట్లో మనం కొంతకాలం అద్దెకుంటున్నాం అనుకోండి, ఇల్లు మందైపోద్దా? మీరు సున్నం కొట్టించేస్తారా మీరు అద్దెకుండే ఇంటికి? మీరు రిపేర్లు చేపిస్తారా? ఏదైనా రిపేర్ ఉంటే ఏం చెప్తారు? ఓనర్కి చెప్తారు, అయ్యా తాళం పగిలింది, గోడ పగిలింది, నీళ్లు గారుతున్నాయి, అది
ఏం మాతాజీ? అద్దింటిని అలంకరించుకుంటున్నాం పంపు ప్రభు. ఊడిపోయింది. ఆ, ఇవన్నీ ఏదన్నా ప్రాబ్లం ఉంటే, చిన్న ప్రాబ్లం ఉంటే చాలు ఓనర్కి ఫోన్, అవునా కదా? ఇది చేయించు, అది చేయించు, అది చేయించు, ఇది చేయించు అని. అంటే మనకి తెలిసి ఇది అద్దిల్లు, దీనికి ఏం చేయించినా మనకి వృధా, ఇది మనతో మన మనకి వృధా, మనం ఎవరినో ఉద్ధరించినట్లు అవుతుంది. కాబట్టి మనం ఏమీ చేయించకూడదని మనకు తెలుసు. అలానే ఈ భౌతిక జగత్తు కూడా మనకు ఒక అద్దిల్లు. ఓనర్ ఎవరు? కృష్ణ పరమాత్మ. సో ఈ భౌతిక జగత్తుని రిపేర్ చేసే పనిలో మనం ఎందుకు ఉండాలి? కృష్ణుడికి ఇచ్చేద్దాం ఆ రిపేరు. ఓకే, కానీ మనం మన సమయం మొత్తం ఏం చేస్తున్నాం? ఈ భౌతిక జగత్తులో తాదాత్మ్యం చెందుతున్నాం. కృష్ణుడే చెప్పేశాడు, అహం సర్వస్వ ప్రభవ మత్త సర్వ ప్రవర్తతే ఇతి మత్వ భజంతే మాం బుధాభావ సమన్విత. ఓకే, అంటే ఏంటి? ఈ సమస్త ఆధ్యాత్మిక భౌతిక జగత్తుల మొత్తానికి నేనే ప్రభువుని అని చెప్పేశారు కృష్ణుడు భగవద్గీతలో. కృష్ణుడు డైరెక్ట్గా చెప్పేశారు. కాకపోతే మనం భగవద్గీత చదివి కూడా మనం దాన్ని ఆచరించలేకపోతున్నాం, రియలైజేషన్స్ రావట్లా. చదివిన తర్వాత కూడా మనం అలానే ఉంటున్నాం. కృష్ణుడు క్లియర్గా చెప్తున్నాడు, సమస్త జగత్తు మనం అనుకుంటాం మనం చూసే అంత జగత్తు మాత్రమే, మనం చూడలేని జగత్తు గురించి కూడా కృష్ణుడు మాట్లాడుతున్నాడు. ఆధ్యాత్మిక జగత్తు, భౌతిక జగత్తు గురించి మాట్లాడుతున్నాడు. మొత్తానికి నేనే ప్రభువుని. మరి మనం ఎవరు? కృష్ణుడు ప్రభు అయితే మనం ఎవరు? ఆయన అంశలం, మనం ఆయన సేవకులం, మనం దాసులం. అది మనం మర్చిపోతున్నాం. ఎప్పుడైతే మనం అది తెలుసుకుంటామో అప్పుడు మనం ఏం చేస్తామని చెప్తున్నాడు కృష్ణుడు, బుధాభావ సమన్విత. ఓకే, ఇది మత్వా భజంతే మాం బుధాభావ సమన్విత. అప్పుడు మనం కృష్ణుడిని పూజిస్తాం, కృష్ణుడికి శరణాగతులు అవుతాం. భజంతే మాం, నన్ను పూజిస్తారు అని కృష్ణుడు చెప్తాడు. నాకు శరణాగతులు అవుతారు అంటే ఎవరెవరైతే భగవంతుడికి శరణాగతులు అవ్వలేదో వాళ్ళందరూ కూడా భౌతిక జగత్తు నాది అని అనుకుంటున్నారు. ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి ప్రతిదీ కూడా నాకు సంబంధించింది, నా కోసం ఇవ్వబడింది అని అనుకుంటున్నారు. కాబట్టే వాళ్ళు కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఎప్పుడైతే మనం కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటామో అప్పుడు ఈ జగత్తంతా నాది కాదు, ఈ జగత్తంతా కృష్ణుడిది, కృష్ణుడికి శరణాగతులు అవ్వాలి, మనము కృష్ణుడిని పూజించాలి అని అనుకుంటాం. ఓకే, తండ్రికి ఎంతో ఆస్తి ఉంటుంది, కానీ తండ్రికి చాలామంది కొడుకులు ఉన్నారు. ప్రతి కొడుకు తండ్రికి ఉన్న ఆస్తి మొత్తం నాకే కావాలి, నాకే కావాలి, నాకే కావాలి అని అనుకున్నాడు అనుకోండి. ఎలా ఉండాలి ఆ కొడుకు? ఏం చేయాలి ఆ కొడుకు? తండ్రికి ఎక్కువ సేవలు చేస్తాడు. తండ్రికి ఎక్కువ సేవలు చేయాలి. మరి ఈ జగత్తంతా నాకే కావాలి, నాకే కావాలి అని లౌకికంగా అనుకునే బదులు ఈ జగత్తుకు తండ్రి ఎవరో, ఈ జగత్తుకి ఓనర్ ఎవరో ఆయనకి సేవ చేస్తే జగత్తు మందవుతుందా కదా? వారసులు అనేది మర్చిపోయి వారసులు అయిపోయాం. చిన్న ఎగ్జాంపుల్, మనం తండ్రి నుంచి మనము మంచి వాళ్ళము, తండ్రికి సేవ చేసే వాళ్ళము అని నిరూపించుకోగలిగితే తండ్రి ఎక్కువ ఆస్తి మనకి ఇచ్చేస్తాడు, మనకిస్తాడు. కొంచెం ఫేవరబుల్గా ఉంటాడు. ఇతర కొడుకులకి తెలియకుండా చాటుగా కొంత ఇచ్చేస్తాడు, అవునా కదా? వాడికి చెప్పబాకు నీకు ఇచ్చా అని అంటారు మళ్ళా, అవునా? సో అది తండ్రి తన కొడుకు మీద ప్రేమతోటి ఇస్తాడు. ఎందుకు? కొడుకు తండ్రి మీద ప్రేమ చూపిస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు మనం కూడా ఈ జగత్తుకు తండ్రి, ఈ జగత్తుకి అధిపతి అయినటువంటి తండ్రి, మన తండ్రి కృష్ణుడి మీద ప్రేమ చూపిస్తే అప్పుడు మనకి కృష్ణుడు ఇవ్వడా? ఇస్తారు, తప్పకుండా ఇస్తారు. అలా కాకుండా తండ్రి మీదనే పోరాటం చేసి, అలా కాకుండా సోదరులతోనే పోరాటం చేసేసామనుకోండి, మనకేం దొక్కుతుంది? తండ్రి మీద పోరాటం చేస్తే తండ్రికి సంబంధించిన ఏ ఆస్తి మనకు రాదు. సోదరులతో పోరాటం చేస్తే సోదరులు కూడా కోర్టుకెళ్ళి అయినా సరే మనకు రావాల్సింది వాళ్ళు దక్కించుకుంటారు. శత్రుత్వం పెరుగుతుంది తప్పితే శత్రుత్వం పెరుగుతుంది తప్ప ఆస్తులు పెరగవు. నిజంగా ఆస్తి పెంచుకోవాలి అని అంటే అందరితో మంచిగా ఉండాలి. నిజంగా మీకు ఆస్తి కావాలి అని అంటే, సోదరుల ఆస్తి, తండ్రి ఆస్తి కావాలంటే సోదరులతోటి తండ్రితోటి ప్రేమగా ఉండాలి. ఓకే, అప్పుడే అది సాధ్యమవుతుంది. ఏ విధంగా అయితే భౌతికమైనటువంటి సంపద పొందడానికి మనం ఎలా ప్రేమలు నటిస్తామో అలానే మనం కృష్ణుడితోటి ప్రేమగా ఉన్నాం అనుకోండి. కృష్ణుడితో ప్రేమగా ఉంటే ఏమవుతుంది? కృష్ణుడికి సంబంధించిన సర్వ ఐశ్వర్యాలు కూడా మనకి లభిస్తాయి. ఓకే, అదే ఇక్కడ చెప్తున్నారు. మనం ఏం చెప్తున్నాం? ఘోరమైనటువంటి యుద్ధాలు కూడా చేసేస్తున్నాము. ఒక దేశం ఇంకొక దేశంతో యుద్ధం చేస్తుంది, ఆక్రమించుకుంటున్నారు. బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని ఆక్రమించారు. బ్రిటిష్ వాళ్ళతోటి మనం ఎంత పోరాడి వాళ్ళని బయటికి పంపించాల్సి వచ్చింది?
సో కొన్ని తరాలు పోయినాయి అందులో, అవునా కదా? ఆ పోరాటంలోనే కొన్ని తరాలు పోయినాయి. సో ఆ విధంగా ఆ తరాలు పోగొట్టుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా మహాత్ములు, మహానీయుల్లాగా మన కళ్ళ ముందు ఇప్పుడు నిలబడి ఉన్నారు. కానీ వాళ్ళు సరైన గమ్యాన్ని పొందారా? శాశ్వతమైనటువంటి జగత్తుని వాళ్ళు పొందారా? పోరాడిన వాళ్ళు ఏదైనా అనుభవించారా ఈ జగత్తులో? ఏమీ లేదు ప్రభు. ప్రాణాలు కోల్పోయారు తప్ప వెళ్ళిపోయారు. ఏమీ అనుభవించరు కదా. కానీ ఎవరైతే ఆధ్యాత్మికంగా పురోగమించారో, మీరు చూడండి, శ్రీల ప్రభుపాదుల వారు మహాత్మా గాంధీకి ఉత్తరం రాశారు అనేక సందర్భాల్లో. ఓకే, రాసి నువ్వు చాలా గొప్ప పని చేస్తున్నావు, కానీ కృష్ణ చైతన్యంలోకి రా అని రాశారు. ఓకే, భగవద్గీత చేతిలో పట్టుకొని తిరుగుతావు కదా, భగవద్గీతను చదువు, భగవద్గీతను అర్థం చేసుకో, భగవద్గీతలో చెప్పిన దాని ప్రకారంగా ఆచరించు అని మహాత్మా గాంధీ కూడా శ్రీల ప్రభుపాదుల వారు సలహా ఇచ్చారు. కానీ ఈరోజు మహాత్మా గాంధీ ఏమి సాధించారు అని అంటే, ప్రభుపాదుల వారు సాధించిన దాంతో మనం మహాత్మా గాంధీ సాధించింది కంపేర్ చేయగలమా? ప్రభుపాదుల వారు ఆధ్యాత్మిక సంపద సాధించారు, కానీ మహాత్మా గాంధీ భౌతికమైనటువంటి పేరు. అంతేనా? ఈ రోజుకి మనం మహాత్మా గాంధీ ఇది ఇప్పటికీ కొంతమంది విమర్శించేటువంటి వాళ్ళు ఉన్నారు మహాత్మా గాంధీ. అవును ప్రభుజీ. ఓకే, కావచ్చు, ఆయనలో తప్పులు ఉండొచ్చు, ఆయనలో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ ఒక శాశ్వతమైనటువంటిది ఏమి సాధించారు అని అంటే ఏది సాధించలేదు. ఆయన తను ఏమి తీసుకెళ్ళలేదు, తను సాధించింది ఏది తను అనుభవించలేదు. ఓకే, కానీ ప్రభుపాదుల వారు స్థాపించినటువంటి ఈ సంస్థ ఇప్పటికీ ప్రతిరోజు లక్షల మంది, కోట్ల మంది ప్రభుపాదుల వాళ్ళని తలుచుకుంటున్నారు. మీరు ప్రతిరోజు ఒకసారన్నా మహాత్మా గాంధీని తలుచుకుంటున్నారో లేదో, కానీ ప్రతిరోజు 10 సార్లు మాత్రం ప్రభుపాదం తలుచుకుంటారు, అవునా కదా? అవును. Yes, అక్టోబర్ 2 తెలుసు మహాత్మా గాంధీ. అది ఆయన అక్టోబర్ 2 జనవరి 30 తెలుసుకుంటున్నాం. ఆ, అది కూడా కొంతమందికే గుర్తుంటాడు, అందరికి ఉండడు. అందరికీ గుర్తుంది. జనవరి 26వ తారీఖు కూడా మనకు గుర్తురాడు. గుర్తుండదు ప్రభుజీ, ఓన్లీ సెలవు కాబట్టి అక్టోబర్ 2 హాలిడే ఇస్తారు కాబట్టి. అది కూడా మహాత్మా గాంధీ జయంతి అని చెప్పే అంతవరకే మహాత్మా గాంధీ గుర్తుంటాడు. పుస్తకం హస్తభూషణం అని ఆయన చేతిలో పుస్తకమే గాని ఆ ఆ, పుస్తకంలో ఆయన బుర్రలోకి ఏమి ఎక్కలేదు. త్వరలోకి వెళ్ళలేదు. కరెక్ట్. అర్థం చేసుకోవాలి తత్వం ఆయన గాంధీ గారు. ఆ, కాబట్టి కాబట్టి ఈ ఆధ్యాత్మిక సంపద అనేటువంటి దాన్ని మనం మర్చిపోవడం వలనే భౌతికమైనటువంటి సంపద కోసం ఘోరమైనటువంటి యుద్ధాలు చేస్తున్నాం. అలానే ఆ యుద్ధాల్లో మన జీవితాలను కూడా కోల్పోతున్నాం. జీవితం కోల్పోవడం కాదు నిజంగా ఏదైనా సాధించడం అంటే, ఆ జీవితం కోల్పోయే లోపల మనం ఆధ్యాత్మిక సంపదను సాధించడం, నిజంగా ఏదైనా సంపాదించడం అంటే, అవునా? ఓకే, నెక్స్ట్ సునీత మాతాజీ. పృథుపురూరవగాదీర్ నహుషో భరతోర్జునః ఋతుపురూరవగాధీర్నభుషో భరతోర్జునః మాంధాతా సగరో రామ కట్వాంగో దుందుహ రఘుః మాంధాతా సగరో రామః ఖట్వాంగో దుందుహారకుః తృణబింధుర్యయాతిశ్చ శర్యాతి శంతనోర్గయః తృణబిందుర్యయాతిశ్చ శర్యాతి శంతనుర్గయః భగీరథః కువలయాశ్వః కుకుత్స్థో నైషదో నృగః భగీరథః కువలయాస్వా కకుత్స్థో నైషదో మృగః హిరణ్యకశిపుర్వృత్రో రావణో లోకరావణః హిరణ్యకశిపుర్వృత్రో రావణో లోకరావణః నముచి శంభరో భౌమో హిరణ్యాక్షోధతారకః నముచి శంబరో భౌమో హిరణ్యాక్షోధతారకః అన్యే చ బహవో దైత్యా రాజానో ఏ మహేశ్వరా అన్యే చ బహవో దైత్యా రాజానో ఏ మహేశ్వరా సర్వే సర్వవిధః శూరా సర్వే సర్వజితో జితా సర్వే సర్వవిధః శూరా సర్వే సర్వజితోజితాః మమతాం మయ్య వర్తంత కృత్వోచ్చైర్మర్త్యధర్మిణః మమతాం మయ్య వర్తంత కృత్వోచ్చైర్మర్త్యధర్మిణః కథావశేషా కాలేన హ్యకృతార్థా కృతా విభో
కథావశేషాః కాలేన హ్యకృతా విభూ. భావము: పృథువు, పురూరవుడు, గాధి, నహుషుడు, భరతుడు, కార్తవీర్యార్జునుడు, మాంధాత, సగరుడు, రాముడు, ఖట్వాంగుడు, దుందుగుడు, రఘువు, తృణబిందువు, యయాతి, చర్యాతి, శంతనుడు, గయుడు, భగీరథుడు, కువలాశ్వుడు, కుకుత్సుడు, నైషధుడు, నృగుడు, హిరణ్యకశిపుడు, వృత్రుడు, సమస్త లోకమును శోకింపజేసిన రావణుడు, నముచి, శంబరుడు, భౌముడు, హిరణ్యాక్షుడు, తారకుడు, అట్లే ఇతరులను జయింపగలిగిన మహాశక్తి సంపన్నులకు ఇతర దానవులు, రాజులు అందరూ సర్వము నెరిగిన వారు, సూరులు, సర్వ విజేతలు, అజేయులునై ఉండిరి. భగవంత, నా ఎడ మమత్వంతోనే తమ జీవితములను గడిపివేసినను ఈ రాజులందరూ కాలగతిచే ప్రభావితులై కేవలం కథా విశేషములుగా మిగిలిపోయేరి. వారిలో ఎవ్వరూ నన్ను శాశ్వతంగా పాలింపజాలకపోయేరి. భాష్యము: శ్రీధర స్వామి అభిప్రాయపడినట్లు ఇచ్చట పేర్కొనబడిన రాముడు భగవతావతారమైన శ్రీరామచంద్రుడు కాడు. దీనిని శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు ప్రోపర్చిరి. మహారాజు భగవద్ అవతారమే. అతడు సమస్త దండపై ఆధిపత్యమును ప్రకటించి రాజలక్షణములను పూర్తిగా ప్రదర్శించెను. అయినను రాజర్షియగు పృథువు భగవంతుని పక్షమున ధరణిని పాలించగా, హిరణ్యకశిపుడు లేదా రావణుని వంటి దానవుడు స్వీయేంద్రియ భోగార్థము ధరణిని కొల్లగొట్ట యత్నించును. ఏది ఏమైనను రాజర్షులు, దానవులు అందరూ ఈ ధరణిని విడిచిపెట్టవలసియే ఉండును. ఈ రీతిగా వారి రాజకీయ శ్రేష్టత కాలగతిచే చుట్టతుదకు నిర్వీర్యము కావించబడును. నవీన రాజనీతిజ్ఞులు లేదా రాజులు తాత్కాలికంగానైనా పూర్తి ధరణిని పాలింపజాలరు. వారి ఐశ్వర్యము, బుద్ధి కూడా అపరిమితమైనవి కావు. అత్యల్పమైన అధికారం కలిగిన వారు, అల్పాయువుతోనున్న వారు, గహన బుద్ధి రహితులునై ఆధునిక కాలరాజులు భంగపాటుకు, గతి తప్పిన కోరికలకు ప్రతీకలై ఉన్నారు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇక్కడ చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. పూర్వము భూమిని మొత్తం పాలించినటువంటి ప్రతి వ్యక్తి గురించి చెప్పారు. ఇందులో కొంతమంది ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తులు ఉన్నారు, ఇందులో కొంతమంది భగవదవతారాలు ఉన్నారు, కొంతమంది లౌకికంగా ఈ భూమిని పాలించినటువంటి వాళ్ళు ఉన్నారు. పృథు మహారాజు చూస్తే భగవంతుడి యొక్క అవతారం, శక్తి ఆవేశ అవతారం. సమస్త భూమండలం మీద కూడా ఆధిపత్యాన్ని ప్రకటించారు. అందుకనే ఈ భూమికి పృథ్వీ అని పేరు వచ్చింది. పృథు మహారాజు కారణంగా భూమిని పృథివీ అని అంటారు. పృథు మహారాజు పాలించారు కాబట్టి. మరి ఈ పృథు మహారాజు భగవదవతారంగా భూమిని మొత్తాన్ని పాలించారు. కానీ పృథు మహారాజు యొక్క చైతన్యం భూమిని ఆక్రమించాలి అనేటువంటి ఉద్దేశంతో కాదు. భూమిని మొత్తం పాలించినప్పటికీ ఆయన భగవత్ చైతన్యంలోనే పనిచేశారు, భగవద్భక్తుడుగానే పనిచేశారు. అయినా సరే, నువ్వు ఎంత గొప్ప భక్తుడు అయినా సరే, భూమిని పాలించేటువంటి రాజు అయినా సరే, భగవంతుడితో సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తివైనా సరే, ఈ భౌతికమైనటువంటి సంపద ఎంత నీకున్నా సరే అదంతా కూడా వదిలేసే వెళ్తావు అని చెప్తున్నారు. ఓకే, పృథు మహారాజు మరి ఈ రాజ్యాన్ని అంతా పాలించి చివరికి భగవంతుడి యొక్క ధామానికే వెళ్ళిపోయినటువంటి సమయంలో తను తీసుకువెళ్ళింది ఏమిటి అంటే కేవలం ఆధ్యాత్మిక సంపదే కానీ భౌతిక సంపద కాదు. భూమిని మొత్తం జయించినప్పటికీ భూమిని ఇక్కడే వదిలేసి వెళ్ళారు. అవునా కదా? హిరణ్యకశిపుడు కూడా భూమిని మొత్తం జయించాడు, కానీ తను లౌకికమైనటువంటి భావంలో జయించాడు. భూమి మొత్తం మీద ఆధిపత్యం నాకే ఉండాలి అని చేశాడు. అలానే భగవంతుడిని వ్యతిరేకిస్తూ చేశాడు. నేనే భగవంతుడిని అనేటువంటి భావంలో చేశాడు. రావణాసురుడైనా, హిరణ్యాక్షుడైనా, హిరణ్యకశిపుడైనా, తారకాసురుడైనా, ఇంకా ఏ ఇతర రాక్షసుల గురించి ఇక్కడ చెప్పినా సరే, భౌమాసురుడైనా, భౌమాసురుడు భూమిపుత్రుడు, వీళ్ళందరూ కూడా లౌకికంగా ఉండి ఈ భూమిని పాలించారు. కానీ పృథు మహారాజు లాగా ఆధ్యాత్మిక సంపదను కూడా సాధించినట్లయితే, భూమిని పాలిస్తూ కృష్ణ చైతన్యంలో కనుక చేసినట్లయితే, అంటే భగవంతుడి యొక్క ప్రతినిధిగా కనుక చేసినట్లయితే, వీళ్ళు భూమిని వదిలేసి ఆధ్యాత్మిక సంపదను తీసుకుని వెళ్ళి ఉండేవాళ్ళు. కానీ వీళ్ళకి ఆధ్యాత్మిక తీసుకెళ్ళడానికి ఏమీ లేదనమాట. ఆధ్యాత్మిక సంపద కూడా లేదు, కేవలం భౌతిక సంపద మాత్రమే ఉంది. భౌతిక సంపదని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఒకవేళ ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తి అయినా, భగవంతుడి యొక్క అవతారమే అయినా, లౌకిక వ్యక్తి అయినా సరే భౌతిక సంపదలన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళాలి, చివరికి భూమితో సహా, మనం సాధించినటువంటి భూమితో సహా. ఓకే, అది
భూదేవి చెప్తుంది. అంటే మనకి సారాంశాన్ని మనం అర్థం చేసుకోవాలి. లౌకికంగా మనం సాధించిన ఏదైనా సరే మనం ఇక్కడే వదిలేస్తాం. ఓకే, ఇక్కడ కాబ్దా మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే రామ 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 హరే 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 కృష్ణ.